నేను ప్రశాంత్, మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ట్రాయ్ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది అండ్ ఈ రూల్స్ అన్నిటికీ ఫాలో చేయాలని చెప్పి మన టెలికాం ప్రొవైడర్స్కి అయితే నోటీస్ అయితే పంపించింది. ఇది ఫాలో అవ్వాలి తప్పనిసరిగా అని చెప్పి అన్ని టెలికాం అథారిటీస్కి కూడా, అంటే అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్కి కూడా అయితే నోటీస్ అయితే పంపించింది. అదేంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి, ఒక 2-3 వీడియోస్ చూడండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ అలాగే మీకు ఏమనిపించింది, మంచి రూలా ఇది కాదా అనేది మీరు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ ట్రాయ్ ఏం రూల్ తెచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ TREI. సో కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనం ఒక 2 సిమ్స్ వాడుతూ ఉంటాం, డ్యూయల్ సిమ్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కువగా డ్యూయల్ సిమ్ ఎందుకు వాడతాము అంటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఏంటి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. మనకి ఒక్కొక్క నెట్వర్క్ ఒక్కొక్క దగ్గర అంటే కరెక్ట్గా మనకి సిగ్నల్ అయితే ఉండదు. సో మనం ఏం చేస్తామంటే బెటర్గా కమ్యూనికేట్ అవ్వడానికి వేరే మొబైల్ ఆర్ వేరే నెట్వర్క్ నుంచి మనం కాల్ చేసి మనం ఎవరితో అయితే మాట్లాడాలో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం, కమ్యూనికేట్ అవుతాం వేరే వాళ్ళతో. సో అది మనకి ముందు వరకు ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఒక ప్రైజ్ అనేది ఉండేది. సో అదే పర్టికులర్ ప్రైస్తో మనం రీఛార్జ్ చేసుకుంటే తప్ప మనకి ఆ సిమ్ వర్క్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం మంత్లీ డేటాకి, నెక్స్ట్ SMS, ఇంకా అలాగే కాలింగ్కి అన్నిటికీ కలిపి మనం ఒకటే రీఛార్జ్ ఉండేది. సో ఇప్పుడు ఏది మనకి ఇందులో ఒకటి కావాలనుకుంటే మనకి ఉండేది వేరేగా ఉండేది కాదు, మొత్తం అన్నిటికీ కలిపి ఒకటే రీఛార్జ్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని డివైడ్ చేసేస్తున్నారు. డివైడ్ చేసి ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఫీచర్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, కీప్యాడ్ మొబైల్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంటర్నెట్ అవసరం లేదు, ఓన్లీ ఎర్ర బటన్ పచ్చ బటన్. సో వాళ్ళు కాల్ చేసుకుంటారు, ఎవరితో మాట్లాడాలో హ్యాపీగా మాట్లాడుకుంటారు, కాల్ అయిపోయి కట్ చేస్తారు, ఫోన్ పక్కన పెట్టేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రూల్ అనేది కొంచెం విముక్తి అనమాట. వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టేసి రీఛార్జ్లు చేసుకుని వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ అది వాడరు. లేదంటే మనం ఇప్పుడు మన వరకు మాట్లాడుకుంటే మనం ఎక్కడికో ట్రావెల్ చేసాం, సిమ్ 1 మన మెయిన్ సిమ్ అనుకోండి, అది కరెక్ట్ గా నెట్వర్క్ లేదు. మనం కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన మాట వినిపించకపోవడం, మన మాట అవతల వాళ్ళకి, లేదంటే అవతల వాళ్ళ మాట మనకు వినిపించకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సిమ్ టూ ఏంటి, సిమ్ 2తో కాల్ చేస్తాం, కమ్యూనికేట్ అవుతాం, అదే అవుతుంది. కాకపోతే ఆ రీఛార్జెస్ అనేది మనకి బ్యారియర్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని ట్రాయ్ ఏం చేస్తున్నారంటే ఒక నోటీస్ అయితే పంపించింది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ మంత్లీ ఇంతే ఉండాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు SMS అండ్ కాలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండరీ సిమ్కి ఒక ఏదో నెట్వర్క్ నుంచి సిమ్ తీసుకున్నారు, అది ఏంటంటే మీకు ఓన్లీ SMS అండ్ కాలింగ్కి వాడతారు. సో దానికి మీకు ప్రాణంగా ఇంత ప్రైస్ ఒక 100 రూపీస్ అనుకోండి, మంత్లీ ఒక 100 150 అనుకోండి. సో అలా అనమాట. లేదు మీరు ఓన్లీ డేటాకి వాడతారు, డేటాకి వాడినప్పుడు ఏంటి 100 150, అంటే డేటాకి అయితే ఇంత డైలీ 1.5 GB. సో మీకు సిమ్ 1 డేటా అయిపోయింది, మీరు సిమ్ 2 డేటా యూస్ చేసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ అయ్యింది. లేదు అంటే మీరు ఓన్లీ SMS కాలింగ్ అనుకుంటే SMS కాలింగ్ మీ అంటే అంటే మీరు వాడేదానికే మీరు పే చేస్తున్నారు అనమాట, పే యాజ్ యూ గో అనమాట. మనం ఇప్పుడు క్లౌడ్ గురించి చూస్తూ ఉంటాం చూడండి, క్లౌడ్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తాం. క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రీపెయిడ్ బిల్స్ ఉండవు, దానికి మనం ఏదైతే వాడతామో దానికి మనం పే చేస్తాం అనమాట. సో అలానే ఈ రూల్ కూడా తీసుకొచ్చారు. ఇది నాకు మంచి రూల్ తీసుకొచ్చారు అనిపించింది. ఎందుకంటే మన టెలికాం ప్రొవైడర్స్ అయితే ఇప్పుడు వడాఫోన్ ఉంది, ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, BSNL ఉంది, VI అదే వడాఫోన్ ఐడియా రెండు కలిపి VI. సో దోచేసుకుంటున్నారు. సో దాని నుంచి ఒక విముక్తి కలిగిందని చెప్పుకోవచ్చు. సో ట్రాయ్ అయితే ఈ రూల్ ని 2025 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కల్లా ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయమని మన నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే చెప్పినట్టయితే తెలుస్తుంది. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే మీకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి 2 సిమ్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ సిమ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు సెకండ్ సిమ్ కి అయితే మనకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం ఒకే సిమ్ పనిచేస్తుంది. 2 సిమ్లకి ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు మనకి కాల్ వెయిటింగ్ ఇది వచ్చేది. కొన్ని మొబైల్స్ లో, కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో మనకి
కాల్ వెయిటింగ్ నోటిఫికేషన్ వెళ్తుంది. కానీ చాలా వరకు అయితే ఆ కాల్ వెయిటింగ్ నోటిఫికేషన్ అయితే రాదు, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సో ఇలా కాల్ వెయిటింగ్ అని వచ్చేటట్టు అయినా సరే ఫ్యూచర్లో మొబైల్స్లో ఈ ఆప్షన్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎవరు కాల్ చేశారు అన్నది మనకు తెలుస్తుంది, వాళ్ళు ఎవరితో కాల్ మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రెసెంట్ అయితే మనకి మెసేజ్ అయితే వస్తుంది, మిస్డ్ కాల్ అలర్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి మొబైల్స్ అయితే. సో ఇది మన వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ రూల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటిదే ఇంకో వీడియోతో కలిసేసుకుందాం నెక్స్ట్. సో అంతవరకు బాయ్.